పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. విద్యా వ్యవస్థలోనే సంస్థాగత మార్పులు తెచ్చిన ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే దక్కిందన్నారు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నేటి బాలలే రేపటి పౌరులని, నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర సంపదని, వారి భవిష్యత్తు రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనే అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. శనివారం వినుకొండ నియోజకవర్గంలోని ఇనుమెలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈపూరి మండలం ఇనుమెలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈరోజు నారా లోకేష్ గారు రాగానే సంస్థాగత మార్పులు తీసుకొచ్చారు. అవసరం లేని కాడ, విద్యార్థులు తక్కువ ఉన్న కాడ టీచర్లు తీసుకొచ్చి ఎక్కడ అవసరం అక్కడ ఇచ్చారు. గతంలో 10 మంది ఉన్న టీచర్స్ ఈరోజు 20 మందిని చేశారు. ఒకసారి చప్పట్లు కొట్టి జేజేలు పలికారు. ఇంకా పల్లెటూరులో కూడా ప్రతి చోట టీచర్స్, ఎలిమెంటరీ స్కూళ్ళు, అప్పర్ ప్రైమరీ స్కూలు, హై స్కూల్స్లో ప్రతి టీచర్ ఉండాలి. అందుకే కొత్త టీచర్ల నియామకం 16,437 టీచర్స్ ఉద్యోగాలు నియామకానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారని మీ అందరికీ మనవి చేస్తున్నా. కొత్త టీచర్లు రాబోతున్నారు. అది చంద్రబాబు గారు, లోకేష్ గారు మనవి చేస్తున్నారు. మరోపక్క ఈరోజు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.